కానీ నిజంగా చెప్తున్నా, ఈ పొలిటీషియన్స్ తప్పు కాదు. వీళ్ళని ఎన్నుకునేది మన తప్పు. మనము సరిగ్గా ఉంటే, మనకి ఆలోచన ఉంటే, అరే నిజంగానే ఇది చేయడం వల్ల, వీళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఒక మనిషి ఆలోచించాలి. ఒక మనిషి మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకునేటోడు ఓటేసే ముందు ఆలోచిస్తాడు. ఎందుకంటే మనం ఓటు వేసే 5 ఇయర్సే ఉండొచ్చు ఆ కాలం. ఆ 5 ఇయర్స్లోనే వాళ్ళు ఎంతో అప్పులు చేసేస్తారు. ఆ అప్పులు క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుల పాలే. కానీ దీన్ని అరికట్టడం, అది మనం ఆలోచించాలి. ఫ్రీ 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 అనే దానికి మనం ఓట్లు వేయొద్దు. వాళ్ళు ఫ్రీ వాళ్ళ ఇంట్లో నుంచి పెడతలేరు. అది అట్ లాస్ట్ మళ్ళీ మనకే పడుతుంది. ఇప్పుడు బస్సు ఫ్రీ అంటారు, మళ్ళీ తర్వాత 2000 3000 వృద్ధులకు ఇస్తున్నారు. వృద్ధులకు ఇవ్వండి భయ్, మంచిదే కాదని కాదు. కానీ ఇంట్లో అంత సపోర్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఇంట్లో కొడుకున్నాడు, కూతురు ఉన్నది, ఫ్యామిలీ మంచిగా ఉంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఇచ్చేం లాభం? 3 పూటలు తల్లికి తిండి పెట్టుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, పోతారు, చెకప్లు చేయించుకుంటారు. ఇంకేం అవసరం ఉంది? మెడిసిన్స్ అంతా ఇంట్లో చూస్తున్నారు. నిజంగానే ఇవ్వాలి, ఏమైనా చెయ్యాలి అనుకుంటే, మీకు నిజంగా వృద్ధుల పట్ల మీకు నిజంగా ఏదైనా వాళ్ళకి చెయ్యాలి అనిపిస్తే, అట్లాంటి వాళ్ళు, పిల్లలు లేని వృద్ధులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయండి, వాళ్ళకి ఇవ్వండి. అవసరంలో ఉన్నోళ్ళకి ఇవ్వండి. అవసరం లేని వాళ్ళకి ఇచ్చి కూడా ఇంకా మీరు పైసలు వేస్ట్గా అప్పులు చేస్తారు తప్ప దానికి ఒక వాల్యూ యాడెడ్ రీజన్ లేదు. నేను ఓటర్లని, మళ్ళీ తర్వాత ఈ నాయకులని ఎన్నుకునే ప్రాసెస్లో ప్రజలకు చెప్పేది ఒకటే: ఎప్పుడైనా ఉచిత హామీలకి కానీ ఇట్లాంటి వాటికి కానీ మొగ్గు చూపేయకండి. ఉచితంగా ఇది ఇస్తుండు, ఉచితంగా అది ఇస్తుండు, గ్యాస్ ఇస్తాడు, రేషన్ ఇస్తాడు, అది ఇస్తాడు అని చెప్పేసి మీరు ఓట్లు వేసిస్తారు. కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు అది మనకే మళ్ళీ రిటర్న్లో ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఉచితంగా ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఉచితంగా వస్తుందని నీకు తెలుసా? తెలీదు. నేను చెప్తా, తెలుసుకో. ఉచితంగా మీకు ఎక్కడ వస్తుంది? ఉచితంగా ఏది రావట్లేదు. ఇవాళ మీకు ఒక 2000 పెన్షన్ మీ ఇంటికి వస్తుంది, ఆయన అప్పు తీసుకొస్తుంది, దాంట్లో నుంచి ఇస్తుండు. మళ్ళీ తర్వాత అది కట్టడానికి కానివ్వండి, దాని ఇంట్రెస్ట్లు కట్టడానికి అది మళ్ళీ నీ దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఏ విధంగా? నువ్వు కొనే వస్తువుల పైన ప్రైజెస్ పెంచుతారు. అది కూరగాయలు కానివ్వండి, రేషన్ కానివ్వండి, సబ్బులు కానివ్వండి, పప్పులు కానివ్వండి, పేస్టులు కానివ్వండి, మన డైలీ నిత్యావసర సరుకుల పైన ప్రైజెస్ పెంచేస్తారు. మీకు తెలియకుండానే మీరు చేస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ పనులని, షాపులని అటు ఇటు పోతే పైసలు కడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఆయన దొడ్డిదారులు ఎంతైతే ఖర్చు పెడుతుండో అది వసూలు చేయకుండా ఊరుకుంటాడా? ఆలోచించండి. మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తారు, ఏంటంటే నాకు 2000 ఓడిస్తుండు, 1000 ఓడిస్తుండు అని. కానీ ఆ 2000 1000 కోసం మీరు 5 ఇయర్స్ మీ వెనకాల ఎంతైతే ఖర్చు పెడుతుండో ఆయన, అది వసూలు చేయడా? ఆలోచించండి. మీ దగ్గర నుంచి వసూలు చేయలేకపోవచ్చు, కానీ మీరు చేసే ఒక తప్పు వల్ల మీ పక్కన వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎందుకంటే వాడు ఇల్లు కడతాడు, ఇల్లు కట్టినప్పుడు ఏదో ఒకటి చెప్పేసి, ఇంటి ముందు ఇది వేసినావు, అది వేసినావు, ఇటుకలు వేసినావు, సున్నం వేసినావు, అది ఇసుక వేసినావు అని చెప్పేసి వానికి పైసలు గుంజుతారు. అది ఇది అని చాలా ఉంటాయి. వాడు ఫ్రీగా మీకు 1000 రూపాయలు ఇస్తలేడు, మళ్ళీ మీ దగ్గర నుంచి 3000 గుంజుతాడు. ఎవడు కూడా పైసలు ఊరికేనే ఖర్చు పెట్టుకోడు పాలిటిక్స్లో. పైసలు ఖర్చు పెడుతున్నావు అనేసి అంటే తర్వాత అంతకు మించి లాగుతాడు. ఇది ఒక్కటి ప్లీజ్ గమనించి అందరూ దీన్ని ఆలోచిస్తారు. దీనిపైన ఆలోచించి నెక్స్ట్ టైం ఓటేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మా ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక్కసారి మనం వేసినామంటే 5 ఇయర్స్ మనని మొత్తానికి ఇచ్చేసేస్తారు అనేది ఆలోచించి చేసి ఓటేయండి. కొంచెం ఈ యువత కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు. మనం ఎవరెంబటి ఉంటున్నాం, ఎవరెంబటి తిరుగుతున్నాం, ఎవరు మనకి ఏం చేస్తున్నారు, ఎవరు మనని పైకి తీసుకెళ్తారు,
ఏ లీడర్ కూడా, ఏ పొలిటీషియన్ కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకోకూడదు, మిమ్మల్ని వాడుకుంటాడు. అది ఒకటి మటుకు మీరు తెలుసుకోండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇట్లాంటి వాళ్ళు వెంబడి ఉండి మోసపోకండి. వాళ్ళ పనులు చేసుకుంటా, వాళ్ళ జెండాలు మోసుకుంటా, వాళ్ళకి జైలు కొట్టుకుంటా మీకేం అవసరం? నీ అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు తప్ప వాళ్ళ అండ చూసుకొని నీకేం వచ్చేది లేదు. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఒక లీడర్ వెనకాల 100 మంది ఉన్నారు అంటే ఆ లీడర్కి ఆ 100 మంది బలము, అంతే తప్ప నీకు ఆ లీడర్తో బలం కాదు, ఆ పొలిటీషియన్తో బలం నీకు కాదు. ఆ పొలిటీషియన్ వెనకాల ఉన్నోళ్ళని చూసి ఆయనకి ఒక సీట్ కానీ ఏది కానీ అప్పచెప్తారు. నువ్వు ఆయనతో దానికి ఆయననే రాజు అనుకొని నువ్వు ఆయన వెనకాల బానిసలాగా జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటూ తిరుగుతున్నావు అనుకో, నీ అంత తెలివితో కూడా ఇంకొకడు లేడు. ఏదున్నా నువ్వు రాజులాగా ఉండు. ఇంతకు మించి నేను యువతకి ఏం చెప్పలేను. ఎందుకంటే మిమ్మల్ని మీరు హీరోలాగా చూసుకోండి అని నేను చెప్తున్నాను. ఎవరో హీరో కాదు, మీరే హీరో. ఒక పొలిటీషియన్ని చూసి మీరు కాదు కాలర్ ఎగిరేయాల్సింది, మిమ్మల్ని చూసి ఆయన కాలర్ ఎగిరేస్తుంది. అది మీరు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నా నాకు ఏమన్నా నేను ఒక మాట చెప్పినా అంటే ఇంతమంది పోతారు. అరే పోతారు పోయి మీ మీద కేసులు వేసుకుంటారు. మీరు మీ ఇంట్లో ఎంత బాధపడుతున్నారు, మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు, ఇంట్లో గురించి ఆలోచించండి జరా. థ్యాంక్ యూ.